చెప్పేసి వాళ్ళు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా ఇవాళ వాళ్ళని పోయి మీరు జాగృతి నుంచి వచ్చి పెట్టండి, మీరు దాంట్లో వచ్చి వెళ్ళిపోండి అని చెప్పింది ఎవరు లేరండి. ఓన్లీ పుకార్ మాత్రమే. కాబట్టి ఇది తప్పండి, చాలా తప్పండి ఇట్లా ఆరోపణ. రైట్. యా, శ్రీకాంత్ గౌడ్ గారు కంటిన్యూ. నేనేమంటున్నా మేడం, చారులత గారు నమస్కారం. మీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనేటువంటి మాట, అంటే జాగృతి ప్రస్థానం గురించి మీకు ఏమాత్రం కూడా అవగాహన లేదు. జాగృతి ప్రస్థానం అనేటువంటి కేవలం 19 సంవత్సరాలే. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాత్రం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందులో విషయం ఏంటంటే వాళ్ళు 8 నెలల కాలం నుంచి జాగృతి కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు. సరే, 30 సంవత్సరాలు కేసీఆర్ గారితో వెంట ఉన్నాము, కేసీఆర్ గారితోనే మేము పనిచేసినాము. జేడి శీలం గారు అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు, జేడి శీలం గారు అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నాయకుల దగ్గర, కాంగ్రెస్ సంబంధించిన నాయకుల దగ్గర వారు రాజీవ్ సాగర్ గారు పనిచేసి తదనంతరం జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో వారు రావడం జరిగింది. వాళ్ళు కేసీఆర్ గారితో పనిచేయలేదండి. కైండ్ యువర్ ఇన్ఫర్మేషన్ అది తెలుసుకొని మాట్లాడిన మీరు. జేడీ శీలం గారితో పనిచేసిన రాజీవ్ సాగర్ గారు తర్వాత కవిత గారి దగ్గరకు వచ్చిళ్ళు. మీకు తెలియకుండా ఈ అంశాలు మాట్లాడదు దయచేసి. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా. ఈ రోజు మనవతరాయ్ అన్న గారు మాట్లాడుతూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కవిత గారి ఎపిసోడ్ జరుగుతుంది. సరే, డైవర్షన్ పాలిటిక్స్ లో మనవతరాయ్ గారు అన్నదే కాదు, చాలా మందికి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా కొంత యాక్టింగ్ కేసీఆర్ కలిపి నేనేమంటున్నా, ఈ రోజు నేను అడుగుతున్నా ఇదే సందర్భంగా మన కేసీఆర్ గారి పైన ఏదైతే పీసీ కోసం 1 మ్యాన్ కమిషన్ వేసిలో ఆ కమిషన్ ద్వారా ఏర్పరిచినటువంటి కేసు ఈ రోజు సిబిఐ కేసుకు దర్యాప్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా కావట్లేదని చెప్పేసి అనుకున్నారా, బదనం అయితే మనం అనుకున్నారా? ఈ రోజు బీజేపీ కోర్టులో బంతిని తెలివిగా రేవంత్ రెడ్డి గారు వేసిల్లు. ఏది సెక్షన్ 5 ప్రకారం రేపు రోజున నోటిఫికేషన్ ఇచ్చేసి దీనిపైన విచారణకు సిబిఐ రాబోతా ఉన్నది. ఇది కేసీఆర్ గారికి వచ్చేసరికల్లా కాళేశ్వరం సంబంధించిన కేసు ఉంటుంది. కేటీఆర్ గారికి వచ్చేసరికల్లా ఈ ఫార్మా సంబంధించినటువంటి కేసు అనేటువంటిది, ఈ రేస్ అనేటువంటిది కేటీఆర్ గారి పైన ఉంటుంది. మరి హరీష్ రావు గారు మన కవిత గారి పైకి వచ్చేసరికల్లా ఒక లిక్కర్ కేసు ఉంటుంది. ఇలా హరీష్ రావు గారికి వచ్చేసరికల్లా 0 కేసెస్, సంతోష్ రావు గారి దగ్గరికి వచ్చేసరికల్లా 0 కేసెస్. మరి ఇవన్నీ ఎందుకుంటున్నాయి? మరి నేను ఒక సందర్భంగా ఇవాళ మనవతరాయ్ అన్న అడుగుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బ్రదర్, ఇది కొంచెం దయచేసి చూపెట్టండి. ఇది ఏదైతే అయోధ్య గారు ఉన్నారో, అయోధ్య రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఏం పెట్టిండు? ఏదైతే హరీష్ రావు గారు పాల వ్యాపారం చేస్తున్నారో ఈ పాల వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలన్నీ లాభాల బాటున పడుతున్నాయి. మరి ప్రభుత్వ రంగంలో ఉండబడేటువంటి విజయ డైరీలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇవి నిర్వీర్యం అవుతున్నాయి. మరి మీ పాల వ్యాపారాలకు ఎట్లా లాభాలు వస్తున్నాయో దయచేసి చెప్పాలని చెప్పేసి ఆ రోజు చేసి దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఆ రోజున చెప్పిళ్ళు. తర్వాత అనేక రకాలుగా ఇవన్నీ కూడా ప్రధాన పత్రికల్లో శీర్షికలుగా వచ్చినాయి. ఏదైతే హరీష్ రావు గారి పాల వ్యాపారాలకు సంబంధించిందని చెప్పేసి నేనేమంటున్నా, ఎస్సీ ఎస్టీ సంబంధించి బీసీ సంబంధించినటువంటి గురుకులాలలో, హాస్టళ్లలో ఎస్సీలకు మీరు ఒక సామాజిక వర్గంగా, మీరు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డ, ఖచ్చితంగా దీనిపైన మీరు మాట్లాడాలి, మీ వాయిస్ వినిపించాలి. ఇలా ఏమంటున్నా, ఎస్సీలకు దక్కాల్సినటువంటి వాటా హాస్టళ్లలో, గురుకులాల్లో ఆ రోజు అధికారం అడ్డు పెట్టుకొని ఈ వాటాను ఎస్సీ బిడ్డలకు ఇవ్వకుండా, ఈ కాంట్రాక్ట్స్ ని ఎస్టీ బిడ్డలకు ఇవ్వకుండా, ఈ కాంట్రాక్ట్స్ ని బీసీ బిడ్డలకు ఇవ్వకుండా ఇలా గురుకులాలలో కూడా పాల ఎగుమతులు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరండి? ఇలా హరీష్ రావు గారు కదా. ఇలా ఇదే సందర్భంగా మిమ్మల్ని ఇంకొక ప్రశ్నిస్తున్నా, సర్కార్ ఆదాయానికి గండి 100 కోట్ల రూపాయల గండి టానిక్ సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ సంబంధించినటువంటి టానిక్ ఉందో, సంతోష్ రావు గారు దీన్ని చూస్తా ఉన్నప్పుడు దీనిపైన ఏదైతే అక్రమంగా అంటే 5 ఏళ్లు పర్మిషన్ ఇచ్చి 3 ఏళ్ల పన్ను మినహాయింపిచ్చిళ్ళు, విదేశీ మద్యం అమ్మకాలు అమ్ముతున్నారు, దీంట్లో అనుమతి లేకున్నా కానీ విదేశాల నుండి లిక్కర్ సంబంధించిన దిగుమతులు చేస్తున్నారని చెప్పేసి టానిక్ లాంటి సంస్థలపైన ఆరోపణలు వచ్చినాయి. ఇవి కొద్ది రోజులు పతాక శీర్షికలో 1-2 రోజులు ఉంటాయి, తర్వాత ఎందుకు ఉండవండి? ఇవాళ కేటీఆర్ గారి పైన ఈ ఫార్మా కేసు, కేసీఆర్ గారి పైన ఇవాళ అవినీతి మరకలు అంటించే విధంగా ఈ వయసులో తన పైన సిబిఐ కేసులు, ఈ కవిత గారి పైన లిక్కర్ కేసు. మరి సంతోష్ రావు గారు 0నా? సంతోష్ రావు గారు 0, హరీష్ రావు గారు 0. వాళ్ళిద్దరు పుల్లులే. మరి ఎవరు ఇక్కడ పాపం చేసింది? అంటే వ్యక్తిగత ప్రజాస్వామ్యం అనేటువంటిది అదైపోతుంది. ఇలా వ్యక్తులను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? ఇవాళ 20 సంవత్సరాల కవిత గారి యొక్క ప్రస్థానం బీఆర్ఎస్ తో ఉన్నది. కేవలం 100 రోజుల సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కవిత గారి పైన జస్టిస్ ఎట్లా చేస్తారు మీరు? ఏ ప్రజాస్వామ్య యుద్ధంగా పరంగా మీరు చేసిండు? నాడు ఉద్యమం అన్న ఒక నిమిషం నన్ను మాట్లాడి, నాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారు అమరణ దీక్ష చేసి ఖమ్మం తరలిచ్చినప్పుడు కేసీఆర్ గారికి నీళ్ళు ఇచ్చింది ఎవరండి? నీళ్లు ఇచ్చిస్తే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ రగిలింది. కేసీఆర్ గారు నిజంగానే నీళ్లు తాగిండో లేకుంటే పండ్ల రసం తాగిండో అని ఆ నీళ్లు ఇచ్చినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఎందుకు ఇచ్చినావు ఆ రోజు నీరు? ఈ ఉద్యమం నీరుగారాలని చెప్పేసి ఇచ్చినావా? ఆ రోజు ఉస్మానియా గడ్డ రగిలింది. మనవతరాయ్ గారు కూడా తెలుసు. కేసీఆర్ గారు పండ్ల రసం కాదు, తెలంగాణ ప్రజల నెత్తురు తాగండి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజున రగిలింది. ఆ కుట్రలో భాగస్వామ్యం అయింది ఎవరు? ఆ రోజు హరీష్ రావు గారు కదా.
ఆ తదనంతరమే కవిత గారు హెచ్ఆర్సీకి బెయిల్, తన పైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కారులో వెనక సీట్ లో పడుకొని కేసీఆర్ గారిని హైదరాబాద్ తరలించేటువంటి విషయంలో, రక్షించే విషయంలో కవిత గారు కన్నబిడ్డగా తను ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. నేను అనేది కేసీఆర్ గారు చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ మరొక చంద్రబాబు నాయుడు లాగా హరీష్ రావు తయారైతే ఉన్నాడు. ఎన్టీ రామారావుకు వెన్నుపోట్లు ఏ విధంగా పొడిచిండో అల్లుడు ఆ విధంగా తయారవుతున్నాడు. కాబట్టి మా రామన్న కూడా గుర్తించాలి. మీ చెప్పండి. ఇప్పుడు సిబిఐ వచ్చిందంటే ఇప్పటి వరకు కర్తా కర్మ కేసీఆర్ గారే కాదు, 3 ఇంజనీర్లు ఏసీబీ లోపలేసింది. కానీ తీగ లాగితే డొంకమో తందులు హరీష్ రావు గారు ఉంటాడు. ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రులు ఆ పనిచేసిన ఆయన మీద వాళ్ళు కూడా విచారణ పిలుస్తారు. నోటీసులు ఇచ్చారంటే అందరికి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిపైన కూడా దయదలిచిన సిబిఐ వాళ్ళు మాత్రం వాళ్ళ యంత్రాంగం వేరే ఉంటది. ఘోష్ కమిషన్ ని ఇంకో దాన్ని వాళ్ళు చూసి విచారణ జరపరు. వాళ్ళదైనటువంటి శైలి. ఎందుకంటే ఈ మూలాలు ఎక్కడ దాకా ఉన్నాయి? హైదరాబాద్ టు అమెరికా వరకు ఉంది. అమెరికా వరకు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో కాదు ఇది. కాబట్టి తప్పకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ అమెరికా పోయి కూడా నిధులు తీసుకొచ్చే ఈడీ గాని ఇట్లాంటి వాళ్ళని రాబట్టే వ్యవస్థలు మొత్తం 119 మంది ఇంజనీర్లు కూడా చెప్పారు. కాబట్టి మన విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది? 19 మంది ఇంజనీర్లపై చర్య తీసుకోమని చెప్పింది. కాబట్టి ఆగండి, అందరూ ఉంటారు ఇందులో. పాల ప్యాకెట్లు అన్నారు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం పాల్పడింది వాళ్ళు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో హరీష్ రావు గారు పాల ప్యాకెట్లు సరఫరా చేశారు. అప్పటిదాకా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు విజయానే ఉండేది. విజయ డైరీ పాలే. మా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విజయాన్ని ఒకసారి హెరిటేజ్ పెడితే మేము వెంటనే ఉండటానికి వీల్లేదు మేము అని చెప్పేసి విద్యార్థులే తిరగబడ్డారు. కాబట్టి ఇప్పుడు కూడా హాస్టల్స్ లో మొత్తం కూడా ఆ ముఠా బ్యాచ్ ని, ఆ దండుపాలెం బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఠా, ఈ ఏదైతే బీఆర్ఎస్ ముఠా ఉన్నదో ఆ బ్యాచ్ ని మొత్తం కూడా బయటకు పంపించేసి, ఎందుకంటే అక్కడ కలుషితానికి పాల్పడుతున్నారు, తర్వాత దోపిడీ చేస్తున్నారు రకరకాలుగా. కాబట్టి పాల ప్యాకెట్లు గవర్నమెంట్ నుంచే విజయ పాలే సరఫరా అవుతున్నాయి, ఇంకా నాణ్యమైన పాలే సరఫరా అవుతున్నాయి. ఆ మాత్రం మేరకి చర్యలు తీసుకోగలం. అంతేగాని వాళ్ళు టెండర్ల ద్వారానో ఏదో రకంగానో ఒక రాజమార్గంలో వచ్చారు, అక్రమంగానే వచ్చారు. కానీ అదేంటంటే టెండర్ల ద్వారా వచ్చారు కాబట్టి మేమేం చేస్తున్నాం, ఈ పాలు అవసరం లేదు మాకు గవర్నమెంట్ పాలన అని చెప్పి విజయ పాలు పెట్టు తొలగించేసినాం. ఎక్కడికక్కడ టానిక్ ఉన్నది, టానిక్ మన బంజారాహిల్స్ లో జూబ్లీస్ ఉన్నది, దానిపైన కూడా చర్యలు తీసుకున్నాం. ఆ పేపర్ కటింగ్స్ నా దగ్గరలో కొట్టండి, ఊర్లో కొట్టండి వస్తాయి. ఎందుకు తీసుకోలేదు? ప్రతి చోట చర్య తీసుకున్నాం. చర్య తీసుకోకుండా లేదు. నేనేమంటున్నా, కాంగ్రెస్ లోనే లోపాయకార ఒప్పందాలు జరిగినాయి, రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందాలు జరిగినాయి. ఈ రోజు అజీజ్ నగర్ లో ఉండబడేటువంటి హరీష్ రావు గారి ఫామ్ హౌస్ పైన ఇంతవరకు హైడ్రా పోలేదు. అజీజ్ నగర్ లో ఉండేటువంటి ఫామ్ హౌస్ పైన అది నీటిలోనే ఉన్నది. రంగనాయక సాగర్ దగ్గర నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే చెప్పిళ్ళు 14 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్ ఉందని. మరి ఎందుకు చర్యలు లేవు? ఈ రోజున కాంగ్రెస్ తో లోపాయకార ఒప్పందాల్లో ఉండబడేటువంటి వ్యక్తి హరీష్ రావు ఈ రోజు కవిత గారి పైన ఆరోపణ చేస్తుంటే తెలంగాణ జాగృతి చూసుకుంటూ ఊకూడదు. మరి నిజంగా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అజీజ్ నగర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పోవట్లేదా? అన్ని దుక్కులకు పోయినటువంటి హైడ్రా అజీజ్ నగర్ ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు పోలే? హైడ్రా అప్పుడు పరిధి వేరు. హైడ్రా అనేది ఇప్పుడు పటిష్టంగా వచ్చింది. అప్పుడు మన ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో ఇంకా లోపలే ఉంది. అప్పటిదా బయట దాకా పోలే. అక్కడ దాకా పోలే. 1 జీవో పరిధిలో ఉన్నది అక్కడ దాకా పోలే. జనవాడ దాకా కూడా పోలే. జనవాడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడ దాకా పోలే. హైడ్రా అనేది ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తప్పకుండా వెళ్లి ఎన్ని పార్కులు కాపాడింది, బతుకమ్మ కుంట ఎంత చక్కగా తీర్చిదిద్దింది, అనేక కబ్జాల నుంచి కాపాడుతుంది. రేపు ఓవైసీ గారు కూడా అది ఇంకా ఎఫ్టీఎల్ నిర్ధారణ కాలే. ఆ ఎఫ్టీఎల్ నిర్ధారణ తప్పకుండా చర్యలు ఉంటాయి. ఎవరిపైన కూడా అందరిపైన కూడా చర్యలు ఉంటాయి. ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు ఎందుకు కూల్చారు అంటే ఎఫ్టీఎల్ మొత్తం నిర్ధారణ అయింది. 2014లో నిర్ధారణ అయితే మీరు ఉపేక్షించారు. బుల్డోజర్లు పోయినాయి, ఆగిపోయినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్లు పోయినాయి, అంత సక్రమంగా ఉంది కాబట్టి కూల్చేశారు. మీరు మొత్తం చెట్లు పుట్టలు ప్రకృతి సంపదను మొత్తం కూడా జేబులో ఒడిచిపెట్టారు మీరు ఆ రోజు. కాబట్టి మేము సక్రమంగా పనిచేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన ఆదాయానికి మించిన ఆస్తులుంటే ఏసీబీ పోగలదు. కానీ ఒక రాజకీయ నాయకుడి పైన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటే దాంట్లో ఎవరు కావాలా? మనీ లాండరింగ్ అనేది ఉంటది. ఆ మనీ లాండరింగ్ వ్యవస్థలో మరి ఎవరు రావాలా? ఈడీ రావాలా? మరి ఫిర్యాదు చేయండి మీరు ఈడీకి.
మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సిబిఐకి ఫిర్యాదు చేస్తే సిబిఐ ఎంక్వైరీకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతిలో పెట్టింది. సిబిఐ ఎంక్వైరీ సెక్షన్ 5 ప్రకారం ఈ రోజున ఈ రాష్ట్రానికి రాబోతా ఉంది నోటిఫికేషన్ ఇచ్చేసి. ఇంకొక సెక్షన్ కూడా చెప్తాను నేను ఏమంటున్నా, సెక్షన్ 6 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా సిబిఐ దర్యాప్తు చేయొచ్చు. ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన సిబిఐ ఎంక్వైరీకి దర్యాప్తుకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు వస్తారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఇంజనీర్లు శ్రీధర్ రావు గారు గారి, నూనె శ్రీధర్ తో పాటు మురళీధర్ రావు గారి పైన కూడా మీరు దర్యాప్తు చేయడం కోసం